చేయాలి. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారంగా ఈ రోజున ప్రతివారు కూడా సాధారణంగా ఎవరైనా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అది చాలా మంచిది. అది అలా చేస్తున్నప్పటికీ ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయాలు కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ సందర్శించడం, దానికి కూడా అవకాశం లేనట్లయితే చక్కగా వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలు వినడం లాంటిది, అలాగే విష్ణు అష్టోత్తరాలు వినడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు విన్నా చేసుకోగలిగిన ఇవన్నీ కూడా మీకు అన్ని విధాల అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేయగలిగితే బాగుంటుంది. అలాగే మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక, అందరికీ కలిపి కామన్గా చెప్తున్నవి కనుక ప్రతి వ్యక్తులు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకుంటూ తగిన చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.